న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్ కి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సీఎంఓ సెక్రటరీ, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, ఆయన పిఏగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప, బాలాజీలు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు వారం రోజుల క్రితం పిటిషన్లు వేశారు. ఆ రోజు హైకోర్టు లో ప్రభుత్వ న్యాయవాది తమకు కౌంటర్ వేసేందుకు వారం రోజుల సమయం కావాలని అభ్యర్థించారు. దీంతో కేసు విచారణను 7వ తేదీకి వాయిదా వేశారు. 8వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ లోపే తమను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు హైకోర్టులో ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోబోమని, మీరు హైకోర్టులోనే తెలుసుకోవాలని చెప్పడంతో పాటు హైకోర్టు కూడా ఈ కేసును సాధ్యమైనంత త్వరగా విచారించి అదే రోజు తీర్పు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశించింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కేసులో వాదనలు జరిగాయి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ తో పాటు శర్మ అనే సీనియర్ న్యాయవాదులు వాదించారు. అదేవిధంగా అటువైపు నుంచి సిద్ధార్థ దవేతో పాటు మరికొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా నిందితుల తరఫున వాదనలు వినిపించారు. ఈ లోపే నిన్న మధ్యాహ్నం ఏపీ సిట్ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఒక మెమో దాఖలు చేసింది. ఈ కేసులో A31, A32, A33 గా ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, గోవింద బాలాజీలను నిందితులుగా చేరుస్తున్నట్టుగా కూడా మెమో దాఖలు చేసింది. దీంతో వీళ్ళ ముగ్గురికి ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కూడా హైకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి. అనంతరం హైకోర్టు తాము తీర్పును ఈ రోజు సాయంత్రం లోపు ఇస్తాము అని చెప్పి పేర్కొంది. కొద్దిసేపటి క్రితమే ఈ కేసులో కొద్ది క్షణాల క్రితమే హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ముగ్గురికి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడంతో పాటు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు అని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేసేందుకు ఏపీ సిట్కి తగిన స్వేచ్ఛ లభించింది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే మధ్యంతర రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించడంతోనే వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా మళ్ళా ఈ కేసును హైకోర్టులో విచారించాలని కోరటంతో మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్టుగా భావించాలి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు చాణిక్య, అదేవిధంగా దిలీప్, వీళ్ళందరినీ కూడా సద్దల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పోలీసులు సిట్టు బృందం అరెస్ట్ చేసింది. వీళ్ళ కార్యాలయాల్లో కూడా ఈ రోజు కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళ ముగ్గురు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఈ కేసులో ఇది కీలక పరిణామంగా భావించవచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.